మంచిదండి. నేను 2 దినాల క్రితం నా వాక్యాన్ని చదువుతుండగా మార్కు సువార్త ఎన్నోసార్లు చదివినప్పటికీ కూడా యేసు ప్రభు సిలువకి అప్పగింపబడటం, ఆయనని ఏ విధంగా లోకం గాయపరిచిందో, ఏ విధంగా హింసించిందో ఈ మాటలన్నీ చదివినప్పుడు ఎంత దుఃఖం అనిపించిందోనండి. నిజంగా మన ప్రభు ఎంత దీనాతి దీనుడిగా మన కొరకు తగ్గించుకున్నాడో ఇంకా బాగుగా ఆత్మదేవుడు స్పష్టంగా నాతో మాట్లాడాడు. నిజంగా ఆ మాటలన్నీ కూడా చదువుతున్నప్పుడు నాకు అనిపించింది, ఎంత కొట్టినా ఎంత తిట్టినా దేవుణ్ణి ఎరిగినటువంటి వారు మారుమాట పలకకుండా సహించుకోవటానికి, ఓర్చుకోవటానికి కేవలం కారణం ఎవరు అంటే మన ప్రభు మాత్రమే. ఎవరండి? మన ప్రభు. ఆయన సహించుకున్నాడు, భరించుకున్నాడు, ఓర్చుకున్నాడు. కాబట్టే ఆయన పిల్లలు కూడా లోకం ఎంత హింసించినా ఏం చేస్తుందంటే మౌనంగా సహించటానికి కారణం మన ప్రభు మనకి మాదిరి. ఆ విషయాలు ఈరోజు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే, ప్రియమైన దేవుని బిడ్డ, క్రింద 4వ లైన్ నుండి మనం చదువుకుందాం. 4 లేదా 5వ లైన్ నుండి. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. చాలండి, ఈ 2 మాటలు మనం ధ్యానం చేసుకుని ముందుకు వెళ్దాం. ఇక్కడ మనం చూస్తే, ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, యేసు ప్రభువారట తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకు దేన్ని నిర్లక్ష్య పెట్టాడంటండి? చెప్పాలి. అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువ శ్రమను సహించి దానికి ప్రతిఫలంగా ఆయన పొందుకున్నది ఏంటంటే తండ్రి సింహాసనమ కుడి పార్శ్వమున కూర్చునేటువంటి భాగ్యాన్ని దేవుడు అతనికి ఇచ్చాడట. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు నాడు కూడా దేవుణ్ణి వెంబడిస్తూ, ఆయన అడుగులు వేస్తూ, నేను దేవుని చిత్తాన్ని చేయాలి, నేను దేవుని నామాన్ని మహిమపరచాలని ఒక ఆశ కలిగి, తపన కలిగి, తృష్ణ కలిగి ముందుకు సాగుతున్నటువంటి మనతో కూడా ప్రభు అయినటువంటి యేసు మాట్లాడేటువంటి మాట ఏంటంటే, ఏ నిర్లక్ష్య పెట్టాలంటండి? అవమానమును నిర్లక్ష్య పెట్టాలి. అవమానం అనేది ఎక్కడ ఎదురవుతుందండి? మనకి కుటుంబంలో ఎదురవుతుంది, సమాజంలో ఎదురవుతుంది, సంఘంలో కొన్ని మార్లు ఎదురవుతూ ఉంటుంది, స్నేహితుల మధ్య ఎదురవుతూ ఉంటుంది. ఏంటండి? అవమానం. కొన్ని మార్లు, ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఘనత వచ్చినప్పుడు మన హృదయానికి చాలా సంతోషం అనిపిస్తుంది. కానీ అవమానం వచ్చినప్పుడు, ఒక నింద, ఒక శ్రమ వచ్చినప్పుడు మాత్రం హృదయం విరవబడుతుంది. ఏమవుతుందండి? హృదయం బద్దలవుతుంది, హృదయం విరగొట్టబడుతుంది. భయంకరమైనటువంటి వేదన. నిన్ననే నేను జెఫన్యా శాస్త్రి గారి యొక్క చిన్న సాక్ష్యాన్ని విన్నాను. ఆయనకు కూడా భయంకరమైనటువంటి మాటలు, వ్యతిరేకతలు ఎదురై, ఎక్కడి నుండంటే సంఘంలో నుండే ఆయన అపార్థం చేసుకోవటం, అవమానించటం, వ్యతిరేకించటం, ఈ మాటలన్నిటికీ తట్టుకుని తాలుకోలేని పరిస్థితిలో చచ్చిపోదామనేసి ఒక నదిలో దూకేయటం జరిగిందంటండి. కానీ ప్రభు అయినటువంటి దేవుడు ఆయన పట్టుకుని తీసి మరలా గట్టి మీద కూర్చోబెట్టాడట. మరలా వెళ్ళి మరలా దూకేశాడంటండి. మరలా ప్రభు అయిన దేవుడు ఆయన పట్టుకొచ్చి మరలా గట్టి మీద కూర్చోబెడితే, ఎవరు నన్ను బ్రతకనివ్వట్లా, చావనైనా చావనివ్వండి అని గట్టిగా కేకలు పెట్టినప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డ, ఆ సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఒక దివ్యమైనటువంటి వెలుగుతో ఆయనకి ప్రత్యక్షమయ్యి, నేను నిన్ను వాడుకుంటాను, నువ్వు నా ఘనమైనటువంటి పాత్రగా, నేను అనేక మందికి ఆశీర్వాదకరంగా
నిన్ను వాడుకోబోతున్నానని దేవుడు స్పష్టంగా ఆయనతో మాట్లాడటం జరిగిందంటండి. హల్లెలూయా. మనుషుల యొక్క మాటలు మనల్ని ఎంతగా బాధిస్తాయంటే ప్రియమైన దేవుని బిడ్డ, కొట్టిన అంత గొప్ప దెబ్బ తగలదండి. కానీ ఒక్కొక్క మాట మాట్లాడితే ఏమవుతుందంటే గుండెలు కోయబడినంత బాధ వేదన. మన శరీరానికి చిన్న ఆపరేషన్ చేయాలంటే ఆ నొప్పి తట్టుకోలేమని ఏం చేస్తారండి, ముందుగా మత్తు ఇంజెక్షన్ ఇస్తారు. ఆ మత్తు ఇంజెక్షన్ ఇవ్వకపోతే మనం తట్టుకోలేం, కేకలు పెడతా ఉంటాం. కానీ ఈ రోజు నాడు మనుషుల మాటలతో చేసేటువంటి గాయాలకి హృదయం ఏమవుతుందంటే బద్దలైపోయి, ఎందుకు నేను బ్రతకటం, చచ్చిపోతే బాగుండు, ఈ సమాజంలో నేను బ్రతకలేకపోతున్నానని ఎంతో మంది ప్రియమైనటువంటి దేవుని బిడ్డ హృదయ వేదన దుఃఖంతో దినాలు గడుపుతున్నటువంటి పరిస్థితి. యేసయ్య అంటాడు, నేను మిమ్మును క్రూరమైన తోడేళ్ల మధ్యకి పంపిస్తున్నాను, కాబట్టి మీరు పాముల వలె జ్ఞానం కలిగి, పావురం వలె నిష్కపటమైనటువంటి మనస్సు కలిగి ఉండమని యేసయ్య ముందుగానే మనకి చెప్పాడు. అవునా కాదండి? ఎవరి మధ్య మనం బ్రతుకుతున్నామంటే అండి, మనుషుల మధ్య బ్రతుకుతున్నాం. కానీ వారి స్వభావాలు ఎలా ఉన్నాయంటే క్రూరమైనటువంటి తోడేలు వంటి స్వభావం. తోడేలు స్వభావం ఏంటండి, చీల్చివేస్తుంది, చంపుకు తింటుంది, అది దాని స్వభావం. కానీ రోజునాడు మనుషులుగా మానవులుగా పిలువబడుతున్నారు, కానీ హృదయాలు మాత్రం ఎలా ఉన్నాయంటే తోడేలు వంటి స్వభావం, క్రూరమైనటువంటి స్వభావం. మన యేసు విషయంలో కూడా ఆనాటి రోమా సైనికులు ఎలా ప్రవర్తించారంటే బహు క్రూరాతి క్రూరంగా ప్రవర్తించారండి. ఎలా ప్రవర్తించారండి? ఈరోజు నిజంగా నేను అంటాను, గొప్ప సేవ చేసినటువంటి ప్రతి ఒక్కరి వెనుక కూడా ఏం మోయాల్సి వచ్చిందంటే భయంకరమైన నిందలు, భయంకరమైన మాటలు. ఆయన అంటున్నాడట, నేను యథార్థంగా సేవ చేస్తున్నాను, ఖచ్చితంగా సేవ చేస్తున్నాను, నమ్మకంగా సేవ చేస్తున్నాను, ఎవ్వరికి అన్యాయం చేయలేదు, ఎందుకు నన్ను లోకం ఎలా నిందిస్తుందని ఎంతో ఏడ్చారంటండి జెఫన్యా శాస్త్రి గారు. కానీ ఆ రోజునాడు ఆయన విరగొట్టబడ్డాడు, నలగొట్టబడ్డాడు, పిండబడ్డాడు. కనుక ఈ రోజునాడు దేశ విదేశాలకే, యావత్ సమాజానికి, సంఘాలకి ఆశీర్వాదకరంగా దేవుడు మార్చాడు. ఎలా మార్చాడండి? విరగొట్టకపోతే మన ఆశీర్వాదకరంగా మార్చబడలే. మన ప్రభు అయినటువంటి యేసు కూడా సిలువలో ఏమయ్యాడండి? విరగొట్టబడ్డాడు. నాకే ఎందుకయ్యా ఈ శ్రమ, నాకే ఎందుకయ్యా ఈ నష్టం, ఎందుకయ్యా నాకే కష్టమని రోధిస్తున్నావేమో ప్రియమైనటువంటి దేవుని బిడ్డ. మన అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చబడాలంటే విరగొట్టబడినటువంటి అనుభవాల గుండా మనం వెళ్ళాలి. ఇక్కడ యేసు ప్రభు అంటున్నాడు, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకట అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడట. నువ్వు లోకపు మాటలు పట్టించుకుంటే బ్రతకలేవు. లోకములో ఉన్న అవమానాలు, నిందలు మాటి మాటికి జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే నీ హృదయంలో శాంతి అనేది ఉండనే ఉండదు. మన యేసయ్య ఏం చేశాడండి? అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడట. అంటే అన్నయ్య చెప్తే చెప్పని, పలికితే పలకని, నిందిస్తే నిందించని, నా ఆలోచన ఏంటి, నా పనేంటి, నా తండ్రి చిత్తమే నాకు ముఖ్యం, అదే నాకు ఆహారము, అదే నాకు పానీయం అని ప్రియమైనటువంటి దేవుని జనాంగమా నిర్లక్ష్య పెట్టాడు. దేన్ని నిర్లక్ష్య పెట్టాడు? తండ్రి పనిని నిర్లక్ష్య పెట్టాడా? అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడండి. అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడు. కానీ ఈ రోజు నాడు సంఘం ఏం చేస్తుందంటే తండ్రి పనిని నిర్లక్ష్య పెట్టేస్తుంది. అవమానం ఎదురయ్యేసరికి ఏం నిర్లక్ష్య పెట్టేస్తుందండి? దేవుడు నీకు ఏ పని అప్పగించాడో, నేను దేవుడి పని చేస్తా ఉంటే వారు అలా అంటున్నారు, వీరు ఇలా అంటున్నారు, నాకెందుకు వచ్చింది, అమ్మో నేను చేయను, అందరిలాగా దేవుని సన్నిధికి వెళ్ళొచ్చేస్తే నాకు చాలు, ఈ నిందలు ఉండవు కదా, అప్పుడు ఈ అవమానం ఉండదు కదా, అప్పుడు
ఈ మాటలు పడేటువంటి పరిస్థితి ఉండదు కదా అని ఈ నిందలు అవమానాన్ని బట్టి ఏం చేస్తున్నారంటే దేవుని పనిని నిర్లక్ష్య పెడతా ఉన్నారు. కానీ ప్రభువైనటువంటి యేసు మాత్రం నిందల అవమానాన్ని బట్టి తండ్రి యొక్క పనిని ఎక్కడ కూడా ఆయన నిర్లక్ష్య పెట్టలేదండి. శాస్త్రులు ఆయన అవమానపరిచారు, పరిసయ్యులు ఆయన అవమానపరిచారు, ధర్మశాస్త్రోపదేశకులు మాటి మాటికి ఆయన శోధిస్తూనే ఉన్నారు. అయినప్పటికీ కూడా ఎక్కడా కూడా నిరుత్సాహపడలేదు, బలహీనపడలేదు, తండ్రి పని ప్రక్కన పెట్టలేదు. నువ్వు దెయ్యాలకు అధిపతి అన్నప్పటికీ దెయ్యాలను వెళ్ళగొట్టడం మానలేదు. ఈ యొక్క అద్భుతాలు చేసే శక్తి నీకు ఎక్కడి నుండి వచ్చిందని ఆయన నిలదీసినప్పటికీ స్వస్థపరచడం ఆయన మానలేదు. ఆయన ఈ లోకంలో బ్రతికిన 33.5 సంవత్సరాలు కూడా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికే, దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చడానికే ఆయన రాత్రింపగళ్ళు కూడా కష్టపడి పనిచేశాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు నేను కూడా ఈ అవమానాలని, ఈ నిందలని లక్ష్య పెడితే, వాటి వైపు చూస్తే మనం ముందుకు సాగలేం. దేవుని చిత్తాన్ని కొంచెం కూడా నెరవేర్చలేమండి. ఎంతో మంది దేవుణ్ణి వెంబడించడానికి వచ్చినప్పటికీ ఈ నిందలు, ఈ అవమానాలకి భయపడి ఏం చేశారంటే వెనక్కి తిరిగిపోయిన వారు చాలా మంది ఉన్నారు. చాలా మంది ఈ టైంలో చాలా మంది అనేటువంటి మాట ఏంటంటే, అమ్మ మీరు చక్కగా బాగా వాక్యం చెప్తారు కదా, చాలా చక్కగా మీరు పాటలు పాడతారు కదా, మీ వాక్యాలు చాలా మందికి ఆశీర్వాదకరంగా ఉంటున్నాయి, చక్కగా యూట్యూబ్లో పెడితే అనేక మంది విని బలపరచబడతారు కదంటే చాలా మంది అనే మాట ఏంటో తెలుసండి, అమ్మో యూట్యూబ్లో ఈ మధ్య ట్రోల్స్ చేయటం ఎక్కువైపోయింది, విమర్శలు చేయటం ఎక్కువైపోయింది, చెడ్డ కామెంట్స్ పెట్టడం ఎక్కువైపోయింది. మనకెందుకు, మన సంఘాలను బలపరుచుకుంటే మనకి చాలు అంటే దేనికి భయపడుతున్నారండి? నిందలకి, అవమానాలకి. అమ్మో మమ్మల్ని ట్రోల్ చేస్తారేమో, చెడ్డ కామెంట్స్ పెడతారేమో అనేటువంటి భయం మనిషిలో అధికమైపోయింది. నింద పడకుండా ఘనత వస్తుందంటారా? నింద పడకుండా ఘనత రాదు. కాబట్టి నువ్వు అవమానించబడుతున్నావు, నిందించబడుతున్నావు, శ్రమ పొందుతున్నావు అంటే యేసయ్య నిన్ను చూస్తున్నాడు, నీ పనిని చూస్తున్నాడు, ఆయన నీ మీద దృష్టి ఉంచాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ నువ్వు లోకానికి నచ్చట్లేదని నువ్వు గమనించాలి. హల్లెలూయా. ఇక్కడ కూడా మనం చూస్తే ప్రియమైన దేవుని బిడ్డ ఆయన అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడంటేంటి. ప్రతి ఒక్కరూ కూడా ప్రియమైనటువంటి దేవుని జనాంగమా దేన్ని నిర్లక్ష్య పెట్టాలంటే అవమానాన్ని. నువ్వు యథార్థంగా దేవుణ్ణి ఆరాధిస్తున్నావా? అయినప్పటికీ లోకం నిన్ను నిందిస్తుందా? వాటిని వేటిని కూడా నువ్వు పట్టించుకోవటానికి వీల్లేదు. ఇక్కడ ఇంకొక మాట చూస్తే ప్రియమైనటువంటి దేవుని బిడ్డ ఎప్పుడైతే ఆయన అవమానాన్ని నిర్లక్ష్య పెట్టి తండ్రి చిత్తాన్ని చేశాడో అప్పుడే ఆయనకి ఒక స్థానం దక్కిందంటే. ఏ స్థానం అండి? తండ్రి సింహాసనపు కుడి పార్శ్వమందు ఆసీనుడై ఉండేటువంటి స్థానం. హల్లెలూయా. ఉత్తినే దక్కేస్తుంది అంటారా దేవుని సింహాసనమే కూర్చునే స్థానం? అది ఆయనకు మాత్రమే కాదండి, మనకు కూడా ఇస్తానంటున్నాడు. ఎవరికండి? మనకు కూడా ఇస్తానంటున్నాడు. యేసు ప్రభు వారు తన శిష్యులతో అన్న మాట ఏంటంటే, మీరు నా ఎదుట 12 సింహాసనాలు వేయబడతాయి, వాటి మీద మీరు ఆసీనులై ఉండి 12 మంది గోత్రకర్తలకి తీర్పు తీర్చే అధికారాన్ని మీకు ఇస్తానన్నాడు యేసయ్య. ఆ యొక్క స్థానాన్ని వారు పొందుకోవటం కోసం ఎంత శ్రమ పడ్డారండి, ఎంత నలగొట్టబడ్డారు, రాళ్లతో కొట్టబడ్డారు, ఖడ్గాల చేత చంపబడ్డారు, బెత్తాల చేత కొట్టబడ్డారు, అనేక మంది చేత నిందలు అనుభవించారు, ఎన్నో దినాలు చెరసాలలో ఉండాల్సి వచ్చింది, ఆకలి దప్పికలు అనుభవించారు. ఇవన్నీ అనుభవించడానికి కారణం ఏంటండి? చెప్పాలి. నేను దేవుని రాజ్యంలో ఆయన ఎదుట సింహాసనం మీద నాకు ఇవ్వబడిన స్థానములో నేను కూర్చోవాలని.
ఈ రోజు నాడు మనకి చక్కగా ఫ్యాన్ వేసి చక్కగా చల్లగా ఉండే వాతావరణంలో వచ్చి ఒక గంట సేపు వాక్యం వినండి అమ్మా, ఒక్క అరగంట సేపు మోకాల మీద ఉండి ప్రార్థన చేయండి అమ్మా, కన్నీళ్లు కార్చండి అమ్మా అంటే అసలు ఎంత కష్టం అనిపించేస్తుందో రావటానికి ఇష్టపడట్లేదు. కానీ కనీసం యేసయ్య అనుభవించిన శ్రమలో కొంచెమైనా మనం అనుభవించాలి కదండి. దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే కొంతైనా మనం ఏం చేయాలండి? ఆయన శ్రమల్లో పాలు పంపులు పొందాలి. దేవుని బిడ్డ ఒట్టినే దేవుని రాజ్యం మనకు అనుగ్రహించబడదు. ఒక్కసారి మనం పేతురు గ్రంథాన్ని తీసుకుందామా? మొదటి పేతురు వ్రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వ కృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పరిపూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. హల్లెలూయా. ఎంత కాలం అండి శ్రమ? ఇక్కడ వ్రాయబడింది, కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. ఎంత కాలం అండి శ్రమ? కొంచెము కాలము మట్టికే. ఆ కొంతకాలము నువ్వు తట్టుకుని తాలుకుని నిలబడితే ప్రియమైన దేవుని బిడ్డ, నిన్ను ఇంకా పరిపూర్ణులుగా దేవుడు చేసేస్తాడట. పరిపూర్ణమైన మహిమను దేవుడు నీకు ఇచ్చేస్తాడంటండి. హల్లెలూయా. బిడ్డను కనేటువంటి స్త్రీ ఎంతసేపు ప్రసవ వేదన పడుతుందండి? కొన్ని గంటలు మాత్రమే. ఇంకా ఎక్కువ కష్టపడిందంటే ఒక రోజు, అవునా కాదండి? కానీ ఆ తర్వాత ఆ బిడ్డను చూసి జీవితం అంతా సంతోషమే. అలాగే దేవునిలో ఎదిగేటప్పుడు మనకు వచ్చే శ్రమలు ఎంతకాలం అంటండి? చెప్పాలి, కొంచెము కాలము మాత్రమే. దేవుని రాజ్యాన్ని చేరాలంటే ఏం సహించాలంటండి? శ్రమ. ఖచ్చితంగా అది ఏదో ఒక రకమైనటువంటి శ్రమ దేవుని కోసం మనం పొందాలి. కాబట్టి శిష్యులు, మరికొంతమంది శిష్యులు ఎలాగ బలపరిచారో తెలుసండి. అపోస్తల కార్యముల గ్రంథం ఒకసారి తీసుకుందాం, 14వ అధ్యాయం. అపోస్తల కార్యముల గ్రంథం 14వ అధ్యాయం 22వ వచనం. శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెననియు అనేకమైన శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెననియు వారిని హెచ్చరించిరి. హల్లెలూయా. ఇక్కడ పెద్ద శిష్యులు చిన్న శిష్యులను బలపరుస్తున్నారు. ఏమని బలపరుస్తున్నారండి? శిష్యుల మనుషులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెనని. రెండు విషయాలు మాత్రమే ఇక్కడ చెప్పబడ్డాయి. ఒకటేంటంటే విశ్వాసమందు నిలకడ కలిగి ఉండవలెననియు అనేకమైన శ్రమలు అనుభవించిన మీదట మనం ఎక్కడికి చేరతామంటండి? దేవుని రాజ్యమునకు చేరుదుమని వారిని హెచ్చరించారట, వారిని బలపరిచారట, వారికి బోధించారట. హల్లెలూయా. హల్లెలూయా. క్రైస్తవుల్లో ఉండవలసిన రెండు లక్షణాలు. ఒకటి, విశ్వాసమందు నిలకడ. నువ్వు మంచి విశ్వాసమైతే దేవుని బిడ్డ, విశ్వాసాల బలం కలిగిన వ్యక్తివైతే అన్నీ నీ ముందుకు వచ్చేస్తాయి, నీకు ఏది కావాలన్నా సరే. హల్లెలూయా. ఏమొస్తాయండి? నెల వచ్చేస్తుంది, ఇంటి రెంట్ కట్టాలి, జోబులో 10 రూపాయలు లేవు, కానీ విశ్వాసం అయితే ఉంది. ఖచ్చితంగా సమయం వచ్చేసరికి దేవుడు నాకు ఏదో ఒక రకంగా సహాయం చేస్తాడు, ఏదో ఒక దిక్కు నుండి సహాయం చేస్తాడు అని అదే విశ్వాసంతో పట్టుదలతో ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక దిక్కు నుండి సహాయం అందించబడుతుంది. హల్లెలూయా. పిల్లలకి ఫీజులు కట్టాలి, డేట్ దాటిపోతుంది, ఫీజు కట్టకపోతే ఎగ్జామ్ రాయనివ్వరు.
కానీ చేతిలో డబ్బులు లేవే, కానీ నీకేముంది? మంచి విశ్వాసం ఉంది. ఆ విశ్వాసాన్నే పట్టుకున్నావు, మాటి మాటికి అంటున్నావు. ఎలాగా? దగ్గరకు వచ్చేస్తుంది, ఫీజు కట్టాలి, ఎగ్జామ్స్ రాయనివరే అని స్వరాలు వినబడుతున్నాయి. నువ్వు అనాలి, మంచి విశ్వాసం, బలమైన విశ్వాసం కలిగి ఉంటే నా దేవుడు అద్భుతం చేస్తాడు. నా దేవుడు ఆ సమయానికి ఖచ్చితంగా ఏదో ఒక రకంగా నాకు సహాయాన్ని అందిస్తాడు. విశ్వాసం అనేది ఉంటే ఏమొస్తాయండి? ప్రతీది కూడా. అందుకనే రోమాపత్రిక 8:28 వ్రాయబడింది, దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవి. హల్లెలూయా! వింటున్నారండి? దేవుణ్ణి ప్రేమించే వారికి ఎలా జరుగుతాయండి? సమస్తము సమకూడి జరుగుతాయట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఆ దేవుణ్ణి ప్రేమించే వాడికే సమకూడి జరగటానికి కారణం ఏంటండి? బలమైన స్థిరమైన విశ్వాసం కలిగి ఉన్నాడు, తన దేవుని యందు నమ్మిక ఉంచాడు. కాబట్టి దేవుడు తన కార్యాలను వారి జీవితాల్లో జరిగించడానికి ఇష్టపడుతున్నాడు. ఈ రోజు నాడు ఏ కొదువుతో, ఏ కష్టంతో, ఏ నష్టంతో వచ్చావో దేవుని బిడ్డ, ఆ కొదువ తీర్చేది ఎవరు అంటే మన ప్రభు అయినటువంటి యేసు మాత్రమే. హల్లెలూయా! ఇక్కడ మన హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో చూసాం, ఏమనండి? 12వ అధ్యాయం 2వ వచనం, ఆయన తన ఎదుట ఉంచబడినటువంటి ఆనందము కొరకు అవమానమును నిర్లక్ష్య పెట్టి. ఏ ఆనందం ఉందండి తన ఎదుట? చెప్పాలి. ఆయన అవమానాన్ని నిర్లక్ష్య పెట్టడానికి కారణం ఏంటి? ఆయన ఎదుట ఏ ఆనందం ఉంది? ఆయన ఆ శిలువ శ్రమను సహిస్తే ఆయన తండ్రి సింహాసనపు కుడిపార్శ్వమందు ఆసీనుడై ఉంటాడు. ఒకటి. రెండవది ఏంటంటే, నేను ఈ అవమానాన్ని సహిస్తే, నేను ఇందల్ని సహిస్తే, నేను తట్టుకుని తాలుకుని ఓర్చుకుంటే ఈ లోకమంతటిని కూడా నా ప్రభు కొరకు సంపాదించగలుగుతాను. అంధకార సంబంధమైన అధికారములో నుండి నా ప్రజల్ని నేను విడిపిస్తానని ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, అతడు అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడంటండి. ఆ ప్రభు అయినటువంటి యేసు మనతో చెప్పేటువంటి మాట ఏంటి అంటే, క్రింద మాటలు చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 3వ వచనం, మీరు అలసట పడకయు మీ ప్రాణము విసుకకయు నుండినట్లు పాపాత్ములు తమకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొనినా ఆయనను తలంచుకొనుడి. హల్లెలూయా! ఇక్కడ ప్రభు అయినటువంటి యేసు మనతో చెప్పేటువంటి అతి శ్రేష్టమైనటువంటి మాట ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డ, మీరు అలసట పడకయు మీ ప్రాణములు సొమ్మసిల్లకయు. ఎలాంటప్పుడు మన ప్రాణాలు అలసట పడిపోయి సొమ్మసిల్లిపోతాయండి? కుటుంబంలో నడిపించటం కష్టమైపోయినప్పుడు, ఏమ్మా ఇంటిలో భారం బరువైపోయి, అబ్బా నేను ఇక పోషించలేను, ముందుకు నడిపించలేను, అప్పుల బాధ ఎక్కువైపోయింది, అనారోగ్యాలు ఎక్కువైపోయింది, నెలకొచ్చి ఒక్కొక్కరిని హాస్పిటల్కి తీసుకెళ్లాల్సి వస్తుంది, ఇక చాలా చాలా భారాలు ఉంటాయి లోకల్లో బ్రతికేటప్పుడు. అవునా కాదండి? పిల్లల్ని చదివించటం, కుటుంబాన్ని పోషించటం, కొన్ని అనారోగ్య పరిస్థితులు బట్టి హాస్పిటల్కి వెళ్ళటం రావటం, ఇంకా రకరకాలైనటువంటి సమస్యలు ఇలాంటివి వచ్చినప్పుడు, మరి రెండో విషయం ఏంటంటే, లోకంలో నుండి కొన్ని ఒత్తిళ్ళు ఎక్కువైనప్పుడు, కొన్ని మాటలు పడాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మన ప్రాణం ఏమైపోతుందండి? అలసట పడిపోతుంది, సొమ్మసిల్లిపోతుంది. ఆ సమయంలో ప్రభు అయినటువంటి దేవుడు ఏమంటున్నాడంటే, మీరు అలసట పడక సొమ్మసిల్లకై ఉండినట్లు పాపాత్ములు తమకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతా ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. హల్లెలూయా! ఎవరిని తలంచుకోవాలంటే అండి, ఆయన అంటే మన ప్రభు అయినటువంటి యేసుని తలంచుకోవాలి.
ఏం చేస్తారంటే అతని విషయంలోనంటే ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, పాపాత్ములు తనకు వ్యతిరేకముగా తిరస్కారం చేస్తారంటే ఎంత భయంకరమైనటువంటి తిరస్కారాన్ని ప్రభు అనుభవించారంటే, మనం మార్కు సువార్త 14వ అధ్యాయం తీసుకుందాం. మార్కు సువార్త 14వ అధ్యాయం 60వ వచనం. ప్రధాన యాజకుడు వారి మధ్యన లేచి నిలిచి, ఉత్తరమేమి చెప్పవా? వీరు నీ మీద పలుకుచున్న సాక్ష్యమేమని యేసును అడిగెను. అయితే ఆయన ఉత్తరమేమి చెప్పక ఊరకుండెను. దీనికి ప్రధాన యాజకుడు, పరమాత్ముని కుమారుడవైన క్రీస్తువు నీవేనా అని ఆయనను అడుగగా, యేసు అవును నేనే, మీరు మనుష్య కుమారుడు సర్వశక్తుని కుడి పార్శ్వమున కూర్చుండుటయు ఆకాశం మేఘారూఢై వచ్చుటయు చూచెదరని చెప్పాను. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే ప్రియమైనటువంటి దేవుని జనాంగమా 64వ వచనాన్ని కూడా చదువుదాం. ఈ దేవదూషణ మీరు వినుచున్నారు కారా? మీకేమి తోచుచున్నదని అడుగగా, వారందరూ మరణముకు పాత్రుడని ఆయన మీద నేరస్థాపన చేసిరి. 65వ వచనం. కొందరు ఆయన మీద ఉమ్ము వేసి ఆయన ముఖమునకు ముసుగు వేసి ఆయనను గుద్దుచు ప్రవచింపమని ఆయనతో చెప్పసాగిరి. బంట్రోతులు ఆయనను అరచేతులతో కొట్టి పట్టుకొనిరి. ఇక్కడ చూస్తే యేసు ప్రభు వారి గురించి హెబ్రీ పత్రిక గ్రంథకర్త ఏమన్నాడండి? అర్థమవుతుందమ్మా? పాపాత్ములు తమకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొని నా ప్రభువుని మీరు తలంచుకొనుడి. పాపాత్ములు తమకు వ్యతిరేకంగా ఏ తిరస్కారం చేశారయ్యా అంటే, ఈ 65వ వచనంలో చూస్తే ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, యేసు ప్రభు వారిని రాత్రి వేళ పట్టుకుని అధిపతుల యొద్దకు నాయకుల యొద్దకు తీసుకుని వెళ్ళి ఆయన విషయంలో ఎంత భయంకరమైన తిరస్కారం చేశారంటే, అన్నీ కాదు కానీ కొన్ని మాత్రం వివరించుకుందాం మనం. కొందరట ఆయన ముఖం మీద ఉమ్ము వేశారంటే, ఏం చేశారండి? యేసు ప్రభు యొక్క ముఖం మీద ఉమ్ము వేశారు. ఎంత భయంకరమైనటువంటి అవమానం ఏంటి అది? ఆలోచన చేద్దాం. అదే ప్లేస్ లో మనం ఉంటే ఒక్కరు కాదు, ఇక్కడ ఇద్దరు కాదు, ఇక్కడ కొందరు ఆయన ముఖం మీద ఉమ్ము వేసి అని వ్రాయబడింది. అంటే ఒకరు ఇద్దరు కంటే కూడా చాలా ఎక్కువ మంది. సృష్టికర్త అయినటువంటి దేవుడు తను తాను బహుదీనుడుగా దరిద్రుడుగా తగ్గించుకుని లోకానికి వస్తే మనల్ని వెలిగించటం కోసం, మనల్ని రక్షించటం కోసం చివరికి ఎంతగా ఆయన తగ్గించుకున్నాడంటే, ముఖం మీద ఉమ్మేస్తే ఎంత చిరాకు అనిపిస్తుందండి. ఏమ్మా, మనల్ని చూసి ఆ రోడ్డు మీద పక్కన ఉమ్మూస్తేనే, కాండ్రించి ఉమ్మేస్తే చాలా బాధ అనిపిస్తుంది, హృదయం నలిగిపోతుంది, బద్దలైపోతుంది. కానీ ఇక్కడ జీవాధిపతి అయినటువంటి ఆ యేసు ముఖం మీద ఉమ్మూస్తే అసలు ఎంతగా ఆయన అవమానించినా, ఎంతగా ఆయన గాయపరిచినా, దుఃఖపెట్టినా మారు మాట ఒక్కటైనా పలికాడంటారా? అంత మాత్రమే కాదండి, ఆయన అవమానించటం, తిరస్కరించటం. ఆయన ముఖం మీదట ముసుగు వేసి అరచేతులతో ఆయన కొట్టారంటండి. ఏం చేశారమ్మా? అసలు ఏ పాపం చేశాడు, ఏ అన్యాయం చేశాడనండి, ఎవరికే నష్టాన్ని కలిగించాడని అరచేతులతో కొట్టడానికి. ఇక పూర్తిగా యేసు ప్రభు వారు ఇందాక మనం చదివాం కదండి, ఆయన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకు అవమానాన్ని నిర్లక్ష్య పెట్టేస్తాడంటే. అవమానం అంటే భూమి మీద పుట్టిన ఏ మానవుడు పొందనంత భయంకరమైన అవమానాన్ని పొందాడు ఆయన. ఏ మానవుడికి ఎదురవన అంత భయంకరమైన తిరస్కారం ఎదురైంది ఆయనకి. ఎంత తప్పు చేసిన ఖైదీనైనా సరే తీసుకెళ్లి జైల్లో పెడతారు, అవసరమైతే
ఉరి తీస్తారు, చంపేస్తారు తప్ప ఇంతగా అవమానిస్తారంటారా? ఎవరినైనా ఇంతగా హింసించారా ఏ ఖైదీనైనా సరే? కానీ మన ప్రభు విషయంలో లోకం ఎంతగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ హింసించిందంటే ఆయన యొక్క బాధ వేదన వర్ణించలేనంతగా. అందుకనే యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో వ్రాయబడి ఉంటుంది, ఆయన చూడనల్లని వాడుగా ఒక కురూపు వలె మనుషులు చూచి అసహించుకునే అంతగా మార్చబడిపోయాడంటండి. ఎవరండి? మనుషులు చూడనల్లని వారిగా మారిపోయాడట. ఒకప్పుడు ఆయన స్థానం ఏంటండి? ఆ 53వ అధ్యాయం 1వ వచనంలో ఉంటది, ఆయన తండ్రి ఎదుట లేత మొక్క వలె ఎండిన భూమిలో మొలిచిన మొక్క, లేత మొక్క వలె ఉన్నాడు ప్రియమైన దేవుని బిడ్డ. కానీ ఇప్పుడు ఏమైపోయాడండి? కురూపు వలె మారిపోయాడు. ఆయన ముఖాన్ని ఉమ్మూసారు, ఆయన ముఖం మీద ముసుకేసి, నీకు తెలుసు కదా కొట్టేది ఎవరో, నువ్వు ప్రవక్తవు కదా, ప్రవచించగలవు కదా అని అరచేతులతో కొడుతూ ఉంటే ఆ జీవాధిపతి అయినటువంటి ఆ దేవుడు ఎంతగా తల్లడిల్లిపోయి ఉంటాడు ప్రియమైన దేవుని బిడ్డ. నాకు అనిపించింది, చిన్న మాట అంటేనే మనం ఓర్చుకోలేం, తట్టుకోలేం కదా, కానీ సమస్తము కూడా ఆయన ద్వారానే సృష్టించబడ్డాయి. అటువంటి ప్రభువుని ఎంతగా గాయపరిచినా సరే ఒక్క మాట అయినా సరే పలకల. ఒక్క మాట నోరు తెరిచి ఆయన గట్టిగా కోపం తెచ్చుకుంటే అక్కడ ఎవరైనా నిలవగలరండి? అధికారం ఉంది, ఆయనకి బలం ఉంది. ఆయన కన్ను ఎర్ర చేస్తే అక్కడ ఉన్నవారు ఉన్నట్టుగా కాలి బూడిదైపోతారండి. అటువంటి జీవాధిపతి అక్కడ. అయినప్పటికీ కూడా ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఎంతగా అవమానించినా సరే మారు మాట పలకలేదండి. ఇక్కడ ఒక మాట వ్రాయబడింది, ముసుగు వేసి ఆయనను గుద్ది ప్రవచింపుమని ఆయనతో చెప్పసాగిరి, బంట్రోతులు ఆయనను అరచేతులతో కొట్టిరి. ఏం చేస్తున్నారండి? ఇక యేసయ్య పొందినటువంటి శ్రమలలో 1-2 మాత్రమే మనం వివరించాం. ఇంకన్నీ కూడా వివరిస్తే ప్రియమైనటువంటి దేవుని బిడ్డ మనం తట్టుకోలేం. ఆయన తల్లి ఆయన శ్రమను చూసి గుండెలు బాదుకుని ఏడుస్తుందండి. అక్కడ ఉన్న స్త్రీలందరూ కూడా ఆయన బాధను చూసి రోదిస్తూ ఉన్నారు. చివరికి ఆ వెండి నాణేలకి ఆశపడి అమ్మేసినటువంటి ఆ ఇస్కరియోతు యోధా కూడా ఏమంటున్నాడో తెలుసండి? మత్తయి సువార్త 27వ అధ్యాయం 4వ వచనం తీద్దాం. 27వ అధ్యాయం 4వ వచనం, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసి తినని చెప్పాను. చాలమ్మా, 3వ వచనం నుండి చదువుదాం. అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపపడి. చాలండి, ఇక్కడ ఆయన తల్లి రోధిస్తుంది, ఆమెతో ఉన్నటువంటి స్త్రీలు ఆయన శ్రమను చూచి రోధిస్తున్నారు. చివరికి అన్యాయంగా ఆయనతో ఉంటూ, ఆయనతో తింటూ, ఆయనతో తిరుగుతూ ఆయన చేసిన కార్యాలు చూసిన ఆ ఇస్కరియోతు యోధా కూడా యేసు ప్రభు వారికి ఆ శిక్ష విధించబడగానంట చూసి పశ్చాత్తాపపడి అంటున్నాడట, అయ్యో నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేశానయ్యా. ఆయన నిరపరాధి, ఏ నేరం చేయలేదు, కానీ నేనే డబ్బుకు ఆశపడిపోయి ధనాన్ని ప్రేమించి ఆయన నమ్మేశాను అనేసి ఆ యాజకుల దగ్గరికి వెళ్ళి ఆ ఒక ధనాన్ని విసిరికొట్టి, నాకు ఈ డబ్బు వద్దు, ఈ ధనం వద్దు, ఈ నాణ్యాలు వద్దు, నా ప్రభు నాకు అప్పగించేసేయండి అంటే వారు ఏమంటున్నారంటే ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, వాటితో మాకు సంబంధం లేదు. ఇక్కడ వ్రాయబడిన మాట చూస్తే వారు దానితో మాకేమి, నువ్వే చూచుకోమని చెప్పిరి. ఇక మాకు వాటితో సంబంధం లేదు, ఇక నువ్వే చూసుకోమంటే అతడు ఆ బాధ ఆ వేదన చూసి తట్టుకోలేక ఇస్కరియోతు యోధా ఏం చేశాడంటే అతడు ఆ వెండి నాణెములు దేవాలయములో పారవేసి పోయి ఉరు పెట్టుకొనేను. ఏం చేశాడండి?
నెమ్మదిగా బ్రతకగలిగాడంటారా? సుఖంగా బ్రతకగలిగాడంట? అన్యాయం చేత వచ్చినటువంటి ధనము ప్రియమైన దేవుని బిడ్డ నెమ్మదినివ్వదండి. అందుకే దేవుడు అంటున్నాడు, భక్తిహీనులు కలిగిన విస్తారమైన ధనము కంటే కూడా నీతిమంతునికి కలిగిన కొంచెమే శ్రేష్టము. హల్లెలూయా. ఇక్కడ మనం ఆలోచన చేస్తే ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, యేసు ప్రభు యొక్క శ్రమ, ఆయన పడినటువంటి కష్టం అది సామాన్యమైంది కాదండి. ఇక్కడ ఆయన ముఖం మీద ఉమ్మేయటం, ఆయన అరచేతులతోనే కొట్టడం మనం ధ్యానం చేసుకున్నాం. కానీ ఆయన తల మీద ముండ్ల కిరీటం పెట్టి కొరడాల చేత ఆయన యొక్క శరీరం అంతా కూడా నాగటి చాళ్ళ వలె దున్నువాడు నా వీపును దున్నిరి వారి చాళ్లను పొడిగిగా చేసితిరని 129వ కీర్తన 3వ వచనంలో వ్రాయబడింది. ఆయన శరీరం అంతా ఏమైందండి? దున్నబడింది. గాయము లేని చోటంటూ కూడా ఆయనకి లేదు. ఒళ్ళంతా గాయాలే, ఒళ్ళంతా కూడా రక్తపు దారలు, అడుగడుగున రక్త బిందువులే, అడుగడుగున కొరడ దెబ్బలే, అడుగడుగున రక్త బిందువులే, అనువనువున కొరడ దెబ్బలే, నా యేసుకి ముల్ల కిరీటం, భుజములపై సిలువ భారం, నా యేసుకి ముల్ల కిరీటం, భుజములపై సిలువ భారం, అనువనువున రక్త బిందువులే, అడుగడుగున కొరడ దెబ్బలే. ఏమైపోయిందమ్మా? యేసయ్య వేసే ప్రతి అడుగడుగున కూడా రక్తం ధారలుగా ప్రవహిస్తూ ఉందండి. కొరడా దెబ్బలు, ఎంతో భయంకరమైనటువంటి తిరస్కారం అయినప్పటికీ కూడా ఆయన ఒక్క మాట కూడా పలుకకుండా ఇక్కడ అంటున్నాడు, మార్కు సువార్త 14వ వచనం ఒకసారి మనం చూస్తే ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఇందాక మనం చదివాం 60వ వచనం, ప్రధాన యాజకుడు వారి మధ్యను లేచి నిలిచి, ఉత్తరమేమి చెప్పవా? వీరు నీ మీద పలుకుచున్న సాక్ష్యం ఏమని యేసును అడిగెను. అయితే ఆయన ఉత్తరమేమి చెప్పక ఓరకుండెను. ఇన్ని భయంకరమైన తిరస్కారం, ఇంత భయంకరమైన తిరస్కారం చేసిన ఆయన ఏం చేశాడంటే అండి, మౌనంగా ఊరుకున్నాడట. అందుకనే అపోస్తల కార్యముల గ్రంథం 8వ అధ్యాయం 32వ వచనంలో చూస్తే ఆయన గొర్రె వలె వదకు తేబడి ఉన్నాడు. బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె పిల్ల ఎలాగ మౌనముగా ఉండెనో ఆయన నోరు తెరవకుండా ఉన్నాడు. ఒక్క మాట అయిన పలుకల, ఒక్క మాట కూడా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ ఆయన పలకటానికి ఇష్టపడలేదు. కానీ మౌనంగా శ్రమను సహించాడు, భరించాడు, ఓర్చుకున్నాడు. కాబట్టే ఈ అపోస్తుడైనటువంటి పౌలు అంటున్నాడు, తిరస్కారం అంతయు ఓర్చుకొని సహించిన ఆ ప్రభువుని మీరు తలంచుకొనుడి. మనం ఎవరిని తలంచుకోవాలంటే అండి, మన జీవితం ప్రతిదినం మనకు ఎదురయ్యే అవమానాల్లో, శ్రమల్లో, వచ్చే కష్టాల్లో, దుఃఖాల్లో ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, పాపాత్ములు తమ వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతా ఓర్చుకొనిన ఆ ప్రభువుని తలంచుకొనుడి. మీ ప్రాణం అలసట పడక సొమ్మసిల్లకయుండినట్లు మీరు నెమ్మది పొందుతారు, ఆదరణ పొందుతారు, ధైర్యపరచబడతారు. ఎవరిని బట్టి? దేవుణ్ణి బట్టి. హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఇదంతా ఓర్చుకొని సహించుకోవటానికి కారణం ఏంటంటే, తండ్రి సింహాసనపు కుడి పార్శ్వమందు ఆసీనుడవ్వాలి. తండ్రి, నేను ఏ మహిమలో ఉన్నానో నువ్వు నాకు ఇచ్చినటువంటి ఈ ప్రజలు కూడా అదే మహిమలో ఉండాలి. మనల్ని తన మహిమకు మార్చడం కోసం ఆ ప్రభు అయినటువంటి దేవుడు ఏమైపోయాడండి? ఒక మాంసపు ముద్ద రక్తముగా మారిపోయాడండి.
ఆయన శరీరం అంతా గాయాలు, దెబ్బలు, రక్తం కారుతా ఉంది, మాంసం ముద్దల వల్ల ఆయన శరీరం వేలాడుతూ ఉంది. అటువంటి పరిస్థితి మనల్ని రక్షించటం కోసం ఆ ప్రభు అయినటువంటి దేవుడు సహించుకున్నాడు, ఓర్చుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, మనం కూడా ప్రభు అయినటువంటి యేసు ఏమంటున్నాడంటే, యెషయా గ్రంథం 30:15 వ్రాయబడింది, మీరు మరలి వచ్చి ఊరుకొండని ఎడల రక్షించబడేదారు, ఊరుకుని నమ్ముకొనుట ద్వారా మీరు రక్షించబడేదారు. హల్లెలూయా. తీసారమ్మా 30:15 యెషయా గ్రంథం. ప్రభువును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడునగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీరు మరలి వచ్చి ఊరుకుండుట వలన రక్షించబడేదారు, మీరు ఓరకుండి నమ్ముకొనుట వలన మీరు బలము కలుగును. హల్లెలూయా. ఏం చేయాలంటే అండి, ఓ లోకంలో మాట్లాడటం దేవునికి ఇష్టం ఉండదండి. ఏమ్మా, ఎక్కడ మాట్లాడాలంటే ఆయన సన్నిధిలో మాట్లాడాలి, ఆయన సన్నిధిలో పడి ఆడవాలి. ఇక్కడ అదే అంటున్నాడు ప్రభు కూడా, ఏమని, మీరు మరలు వచ్చి ఊరుకుండని ఎడల మీరు రక్షించబడేదారు, మీరు ఊరుకుని నమ్ముకొనుట వలన మీకు బలము కలుగును. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు కూడా ఓరకనే మాట్లాడుతూనే ఉన్నాడు. నిర్గమకాండం 14 తీసి పెట్టుకోండి. నిర్గమకాండం 14:13 ఇశ్రాయేలు ప్రజలు ఓరకే మాట్లాడుతూనే ఉన్నారు. ఏమని, ఐగుప్తులో సమాధులు లేవని మమ్మల్ని తీసుకొచ్చావా, చంపటానికి తీసుకొచ్చావా, మాకు ఇక్కడ త్రాగటానికి నీళ్ళు లేవు, తినటానికి ఆహారం లేదు, ఎర్ర సముద్రం ఎదురుగా వచ్చేసింది, మమ్మల్ని చంపటానికే నువ్వు తీసుకొచ్చావు మోషే అని తిరుగుబాటు చేస్తా ఉంటే ఏమంటున్నాడంటే ప్రభు అయిన దేవుడు 14 నిర్గమకాండం 13 చదవు, మరలా చదవండి. నిర్గమకాండం 14. అందుకు మోషే భయపడకుడి, యెహోవా నేడు మీకు కలగజేయ రక్షణను మీరు ఓరక నిలుచుండి చూడుడి. చాలమ్మా. ఊరుకోమన్నాడా, వాగమన్నాడండి? ఊరుకోమన్నాడా, మాట్లాడమన్నాడా? ఓరకనే నిలుచుండి చూడుడి, అంతే తప్ప మీరు ఏది పడితే అది మాట్లాడొద్దు. మీరు ఊరుకుంటేనే నేను అద్భుతాన్ని చేస్తాను, మీరు ఓరకే మాట్లాడితే మాత్రం మీరు దేవుని కార్యాన్ని చూడలేరు. మీరు ఊరుకుంటే ఎటువంటి కార్యాన్ని చూస్తారంటండి. ఇక్కడ వ్రాయబడిన మాట చూస్తే, యెహోవా మీకు నేడు కలగజేయ రక్షణని మీరు ఓరకే నిలుచుండి చూడుడి, మీరు నేడు చూచిన ఐగుప్తీయుల మీదట మరి ఎన్నడూ చూడరు. హల్లెలూయా. మనం ఊరుకుంటేనే దేవుడు మన జీవితాలు అద్భుతం చేస్తాడంటండి. ఒక సేవకురాలు నాకు బాగా తెలుసు. ఒక చోటకి వెళ్ళాల్సిన దానికంటే ఒక అరగంట గంట ఆలస్యమైందని పిలిచిన ఆమె నానా చివాట్లు పెట్టి ఎంతో తిట్టి ఎంతో సనిగి, పెద్ద పాస్టర్ గారు ఆవిడ, చిన్న ఆవిడ ఏం కాదు, మంచి మినిస్ట్రీ. ఊరకే తిడతాం, కసురుకోవటం, చాలా భయంకరంగా అవమానించింది. కానీ ఆవిడ మారు మాట పలకకుండా సాత్వికంగా అలానే కూర్చుని ఆవిడ సమయం వచ్చినప్పుడు చక్కగా వాక్యాన్ని చెప్పి నెమ్మదిగా వారి కోసం ప్రార్థన చేసి వారు పెట్టినటువంటి ఆహారాన్ని తీసుకుని భోంచేసి చక్కగా వెళ్ళిపోయారు. నిజంగా ఇంత దీనత్వం లోకల్లో ఉన్న వాళ్ళు ఒక మాట అంటే ఊరుకుంటారంటారా? 10 మాటలు మాట్లాడతారు, 100 మాటలు మాట్లాడతారు. నిజంగా నాకు ఇప్పటికీ జ్ఞాపకం వచ్చి నాకు ఎంత బలాన్ని ఇస్తుందో ఆవిడ స్వభావం, ఆవిడ శాంత గుణం, సాత్వికం, ఓర్పు నాకు ఇప్పటికీ జ్ఞాపకం వచ్చి ఉంటే అట్లా ఉండాలి, అలా తగ్గించుకోవాలి, అలా ఓర్చుకోవాలని జ్ఞాపకం వచ్చినప్పుడు అల్లా కూడా ప్రియమైన దేవుని బిడ్డ ఆ సన్నివేశం నాకు చాలా చాలా ధైర్యాన్ని ఇస్తూ ఉంటుంది, ప్రోత్సాహాన్ని ఇస్తూ ఉంటుంది. అదే ఆవిడ ఒక మాట అని 10 మాటలు 100 మాటలు అనేసి వచ్చిన దారిని కారెక్కి వెళ్ళిపోయింది అనుకోండి, అక్కడ మాదిరి అనేది కనబడుతుంది అంటారా? దేవుని నామం అవమానించబడుతుంది.
కానీ దేవుణ్ణి బోధిస్తున్నాం, ప్రకటిస్తున్నాం, వెంబడిస్తున్నామంటే ఆయన ఎలా చెప్పారో, ఎలా బ్రతికారో మనం అలా చేయటం, అలా బ్రతకటమే ఖచ్చితమైనటువంటి సేవ అని నేను అంటాను. హల్లెలూయా. ధారాళంగా వాక్యం చెప్పే తలాంతి లేకపోవచ్చు, అందరిలాగా చక్కగా పాటలు పాడే తలాంతి లేకపోవచ్చు, కానీ యేసయ్య ఎలా బ్రతికాడో నువ్వు అలా బ్రతికితే అదే ఘనమైనటువంటి సేవ. అక్కడ నోరు తెరిచి ప్రసంగం చేయక్కర్లా, కానీ ఆవిడ జీవితమే అక్కడ ఉన్న వారందరికీ కూడా ఒక పాఠం. వారి జీవితం ద్వారానే గొప్ప ప్రసంగం చేసేసింది ఆవిడ. ఏం చేసింది? ఏం చేయటం మౌనంగా సహించి ఒక్క మాట కూడా ఎదురు మాట్లాడలేదు. దేవుడు ఒక ఘనమైన స్థితిలో ఇంకా బలంగా వాడుకోవటం మొదలు పెట్టాడు. ఎవరు ఈవిడికి మాదిరి? యేసయ్య మాదిరి. వీరు ఎన్నెన్ని నేరాలు నీ మీద మోపుతున్నారు, నువ్వు మాట్లాడవా? ఒక్క మాట అయినా నువ్వు ప్రత్యుత్తరం ఇవ్వవా అని అక్కడ అధిపతి అడిగితే యేసయ్య ఏం చేశాడండి? మౌనంగా ఉన్నాడట. అందుకు ఆయన్ని దేంతో పోల్చాడు? ఎన్నో జీవులు ఉన్నాయి లోకాల్లో, సాధు జంతువులు ఎన్నో ఉన్నాయి, కానీ యేసయ్యని ఏ జీవితో పోల్చారండి? గొర్రె పిల్ల, సాధు స్వభావం కలిగినటువంటి గొర్రె. తిరుగుబాటు చేయటం తెలియదు ఏమ్మా, ఎంత కొట్టినా ఎంతగా బాధించినా సరే అది మౌనంగా తలదించుకుని అలా వెళ్ళిపోతుంది తప్ప గొర్రెపిల్ల తిరుగుబాటు చేసే స్వభావం ఉండదు. కాబట్టి యేసు ప్రభును కూడా గొర్రెపిల్లతో గొర్రెవలే ఆయన వదకు తేబడ్డాడట. బొచ్చి కత్తిరించు వాని ఎదుట మౌనంగా ఉన్నట్లు ఆయన కూడా మౌనంగా ఉన్నాడు. ఇది మనం నడిచేటువంటి నడవలసినటువంటి మార్గం. ఎన్నన్నా ఏం చేసినా జ్ఞాపకం చేసుకునేటువంటి దేవుడు ఉన్నాడు, వినే దేవుడు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడని. ఎవరైతే తన పరిస్థితి తమ యొక్క భారం దేవుడి మీద వేసి ముందుకు సాగుతారో వారి జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఈ మాటలు మీ హృదయాల్లో ముద్రించును గాక. యేసయ్య ఈ రోజు మనతో మాట్లాడిన మాట ఏంటండి? ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకు ఏం నిర్లక్ష్య పెట్టాడండి? అవమానాన్ని నిర్లక్ష్య పెట్టి సిలువ శ్రమను సహించి దేవుని సింహాసనపు కుడిపార్శ్వమందు ఆసీనుడై. మనం కూడా సహించాలండి. కొంత శ్రమ మనకు వచ్చినప్పుడు అమ్మో తట్టుకోలేకపోతున్నాను ప్రభు, ఇది నాకు వద్దు అనకూడదంటండి. సహించాడు ప్రభు, మనం కూడా ఏం చేయాలండి? సహించాలి. కాబట్టి ప్రభు వలె మనం కూడా అన్ని విషయాల్లో తండ్రి చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చుదుము గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. మహాపరిశుద్ధుడా నీకు వందనాలయ్యా. ఈ సమయంలో బిడ్డలు నీ సన్నిధికి వచ్చారు. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడారు. నాతో మాట్లాడిన నన్ను ఎంతో బలపరిచావయ్యా. ఎంత సహనం కలిగి ఉండాలో అయ్యా నాతో మాట్లాడారు. నిశ్చయంగా నీ స్వభావాన్ని మేము కలిగి ఉండాలయ్యా. మా జీవితమే ఒక ప్రసంగంగా ఉండాలి. అటు కృపను దయచేయండి, అటు సాధు స్వభావాన్ని దయచేయండి. నీ మార్గంలో నడవాలయ్యా, నిన్ను వెంబడించాలయ్యా, నీతో జీవించటానికి సహాయం దయచేయండి. అన్ని విషయాల్లో తోడైంది. సమస్త మహిమ ఘనత కీర్తి ప్రభావాలు మీరే పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.